గతంలో మనం ఈ సిఎస్సిలో బీసీ పాయింట్ పొందాలి అంటే ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలని చెప్పేసి ఒక సెపరేట్గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అది నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి. దాని మార్గంలోనే ఇప్పుడు బీసీ పాయింటే కాకుండా వేరే ఇతర సర్వీసులు అనమాట. అంటే సిఎస్సిలోకి కస్టమర్స్కి సంబంధించినవి కానీ లేదంటే మనం పబ్లిక్ చేస్తూ ఉంటాం కదా సర్వీసులు, అందులో మీకు ఏది కావాలంటే అది మీరైతే యాక్టివేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు జస్ట్ ఇక్కడ రిక్వెస్ట్ మాత్రమే సెండ్ చేస్తారనమాట. అంటే పలానా సర్వీస్ మాకు ఇది కావాలి, మేము యాక్టివేట్ చేయండి అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ మాత్రమే మనం పెడతాము. వన్స్ ఒకసారి రిక్వెస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి ఫీల్డ్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా కంప్లీట్ చేసి అప్పుడు మీకు దానికి తగ్గ మీ దగ్గర సర్టిఫికేట్స్ కానీ మీరు ఎలిజిబుల్ అయి ఉంటే కనుక ఆ సర్వీస్ని యాక్టివేట్ చేస్తారు. బట్ ఇందులో ఆధార్ కూడా ఉందన్నమాట. ఈ ఆధార్ని మీరు టిక్ చేసుకున్నారనుకోండి, మీ దగ్గర ఎన్ఎస్సి ఆధార్ సర్టిఫికేట్, అలాగే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి, తర్వాత ఐఐబిఎఫ్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారనమాట ఇప్పుడు. అలాగే లేటెస్ట్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కావాలి, తర్వాత ఇవన్నీ కూడా అనమాట రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. కాబట్టి ఈ సర్వీస్ని మనం ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి, ఎలా రిక్వెస్ట్ పెట్టాలనేది చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక జాయిన్ అవ్వండి. ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ మంచి మంచి సేల్స్లో తక్కువ డిస్కౌంట్లో మీకు వస్తూ ఉన్నాయన్నమాట. ఈ రిపబ్లిక్ డే సేల్ అయితే నడుస్తూ ఉంది ఇప్పుడు, రేపు 13వ తారీఖు నుంచి. అప్పటి వరకు ఛానల్లో మాత్రం యాక్టివ్గా ఉండండి, మర్చిపోవద్దు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి పెట్టాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెట్టాను. ఆ లింక్ని క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఇక్కడ అప్లై అని చెప్పేసి ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేద్దాం. ఎందుకంటే ఇది ఓన్లీ బీసీ పాయింట్కి అప్లై చేసుకోవడానికి. ఇతర సర్వీసులు ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలనేది చెప్తాను. ఫస్ట్ అప్లై క్లిక్ చేయగానే మీకు సిఎస్సి నుంచి లాగిన్ అవ్వాలన్నమాట. మీ యొక్క సిఎస్సి ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే అవ్వండి. సైన్ ఇన్ అవగానే ఇక్కడ అప్లై అని చెప్పేసి మళ్ళీ క్లిక్ చేద్దాం. అంటే మళ్ళీ ఇదే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుద్ది. మళ్ళీ దాని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ నాకు ఆల్రెడీ బీసీ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మీకు బీసీ పాయింట్ ఉందని చెప్పేసి చూపిస్తూ ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉందని. బట్ మీకు లేదనుకోండి, ఒక అప్లికేషన్ ఓపెన్ అవుద్ది అనమాట. అది మొత్తం మీరు ఫిల్ చేయాలి. ఆ వీడియో నేను ఎండ్ స్క్రీన్లో పెడతాను. మీరు ఇదే ప్రాసెస్ సిఎస్సిలో లాగిన్ అయ్యి కూడా బీసీ పాయింట్కి అప్లై చేసుకోవచ్చు. ఆ వీడియోనే నేను ఎండ్ స్క్రీన్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు ఆ వీడియో లింక్ అయితే పెడతాను, చూడండి. ఒకవేళ మీరు ఐడి కార్డు డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, ఇందులోనే మీకు ఇక్కడ పైన ఐడి కార్డు అని చెప్పేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది. కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చాలామంది ఫొటోస్, అంటే మన ఫోటో రాలేదని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీదకి వెళ్ళి ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట మీ ఫోటోని. ఇక్కడ నా ఫోటోని అయితే అప్లోడ్ చేశాను. జస్ట్ ఓకే అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఫోటో అయితే అక్కడ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత డౌన్లోడ్ పీడిఎఫ్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకున్నారనుకోండి, మీకు లొకేషన్ అయితే అడుగుతుంది. తర్వాత డౌన్లోడ్ చేసుకొని జస్ట్ మీరు దీన్ని ఓపెన్ చేసి చూసుకుంటే ఇక్కడ మీకు వస్తుంది అనమాట. ఇది మీరు ఐడి కార్డు ఎక్కడ ఉపయోగించడానికి కానీ అలాంటిది అయితే చేయకూడదు. మీరు కిందని నోట్ చదువుకోండి. ఇది ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ కానీ లేదంటే ఏదైనా ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది కానీ అలాంటి వాటికి అయితే మనం యూజ్ చేయడానికి అవ్వదు. ఓన్లీ సిఎస్సి పర్పస్, సిఎస్సి ఉంది అతను ఒక విఎల్ఈ అని చెప్పుకోవడానికి ఇది ఒక ఐడి కార్డ్ అనమాట. ఇప్పుడు మనం ఒకసారి డాష్ బోర్డ్కి అయితే వచ్చేద్దాం. దీని మీద క్లిక్ చేస్తే మీరు డాష్ బోర్డ్కి అయితే వస్తారు. మరిన్ని సర్వీసులు మనం యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ అప్లై మోర్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని మీకు ఇందులో ఉంటాయన్నమాట. సెలెక్ట్ సర్వీస్ అని చెప్పేసి మీకు ఇందులో ఏది కావాలి, మీకు ఇందులో ఆధార్ ఉంటుంది. ఆధార్ కావాలంటే ఇందాక మీకు చెప్పాను కదా, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవన్నీ కావాలన్నమాట. తర్వాత అగ్రికల్చరు, తర్వాత కల్చరల్ మ్యాపింగ్, నెక్స్ట్ బిజినెస్ టు B2C అనమాట, సిటిజన్కి బిజినెస్ టు సిటిజన్. నెక్స్ట్ డీసీ నేమ్కి సంబంధించింది, ఎడ్యుకేషను, ఈ సైన్, ఫైనాన్షియల్, తర్వాత గవర్నమెంట్ సిటిజన్ G2C అంటే గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించినవి అన్నీ కూడా అప్లై చేయడానికి. నెక్స్ట్ గ్రామీణ ఈ స్టోర్కి, ఒకవేళ మీకు యాప్లో లాగిన్ అవ్వలేదని చెప్పేసి అంటూ ఉంటారు కదా గ్రామీణ ఈ స్టోర్లో, దానికి కానీ లేదంటే ఇక్కడ హెల్త్ సర్వీసెస్, లీగల్ సర్వీసెస్, తర్వాత పిఎం వెల్ఫేర్ స్కీమ్స్, పిఎం కిసాన్, పిఎం విశ్వకర్మ, పిఎం ఈజీపీ, పిఎం స్వానిధి, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇంకా చాలా ఉన్నాయి పథకాలు అయితే. వీటిలన్నిటికీ కూడా మీరు యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ రూరల్ మొబిలిటీ ఉంది, నెక్స్ట్ స్కిల్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్. టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే మీకు ఐఆర్సిటీసీ కానీ ఇలాంటివన్నీ కూడా మీకు కావాలంటే బస్సు టికెట్స్, రెడ్ బస్సు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, సిఎస్సి నుంచి డైరెక్ట్గా చేయొచ్చు అనమాట. మంచి కమిషన్ వచ్చే సర్వీసెస్ అవన్నీ కూడా ఉన్నాయి. మీకు ఇందులో ఏది కావాలంటే అది మీరు టిక్ చేసుకోవాలన్నమాట. ఇలాగ జస్ట్ నేనైతే మొత్తం
మొత్తం కాదు, నాకు కావాల్సిన అయితే నేను టిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు రేడియో బటన్ అయితే ఉంటుంది పక్కనే. ఇవన్నీ కూడా మీరు ఏది కావాలంటే టిక్ చేసుకోండి. జస్ట్ అలా టిక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు సక్సెస్ అని చెప్పేసి మీ నేమ్ వస్తుంది. తర్వాత ఇక్కడ రెఫరెన్స్ ఐడి వస్తుంది అనమాట. ఈ ఐడిని మీరు నోట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఇదే ఉపయోగపడుతుంది. ఈ రెఫరెన్స్ ఐడి వచ్చిన తర్వాత మీ రిక్వెస్ట్ ఏదైతే పెట్టారో అది వాళ్ళకి సెండ్ అవుతుంది అనమాట. తర్వాత మీకు కాల్ వస్తుంది, తర్వాత వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఆ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు ఆ సర్వీస్ అనేది యాక్టివేట్ అవుతాయి. బట్ మిగతావన్నీ మామూలుగా యాక్టివేట్ అవుతాయి, కానీ ఆధార్ సర్వీస్కి మాత్రం ఖచ్చితంగా వెరిఫికేషన్ అనేది ఉంటుంది. వచ్చిన తర్వాత ఒకవేళ మీకు ఈ పెట్టిన రిక్వెస్ట్ ఏమైంది అనేది ఇక్కడ చెక్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని మీ సిఎస్ఐ ఐడి, అప్లికేషన్ నెంబర్ ఇప్పుడైతే వచ్చింది కదా, ఈ రెండు ఎంటర్ చేసి సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఏమైంది అనేది తెలుస్తుంది అనమాట. అన్ని సర్వీసులు మీకు మామూలుగా యాక్టివేట్ అయిపోతాయి కొన్ని రోజుల్లోని. బట్ ఆధార్ సర్వీస్కి సంబంధించింది అయితే మీకు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. దాని తర్వాత ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటే కనుక ఆధార్ పెట్టుకోండి. మీకు ఎన్ఎస్సి ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఉండి ఇవన్నీ కూడా ఉంటే కనుక ఓకేనా. తర్వాత కొంత డిపాజిట్ అమౌంట్ ఇవి ఉంటాయి. చైల్డ్ ఆధార్కి సంబంధించింది ట్యాబు, కిట్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఆ కిట్కి సంబంధించింది డిపాజిట్ అమౌంట్ ఎంత ఇవన్నీ కూడా మీకు వాళ్ళే చెప్తారనమాట. తర్వాత మీరైతే చేసుకోవచ్చు. ఈ లింక్ ఒక్కొక్కసారి పని చేయకపోతే కనుక ఒక 2 days 3 days తర్వాత ట్రై చేస్తూ ఉండండి. సర్వర్ అప్పుడప్పుడు బిజీగా వస్తూ ఉంది ఓకేనా. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. టెలిగ్రామ్ ఛానల్లో మాత్రం రిపబ్లిక్ వరకు కూడా కొద్దిగా యాక్టివ్గా ఉండండి.